ఎన్నికల్లో మరో టీడీపీ ఎంపీ పోటీకి దూరమయ్యారు. రాజమండ్రి ఎంపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు చంద్రబాబుతో జరిగే సమావేశంలో తన నిర్ణయాన్ని అధినేతకు వివరించనున్నారు. మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం కావడానికే పోటీ చేయట్లేదని చెబుతున్నారు ఎంపీ. తూర్పుగోదావరిలో ఇప్పటికే కాకినాడ ఎంపీ తోట నరసింహం పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. అమలాపురం ఎంపీ రవీంద్ర పార్టీని వీడి వైసీపీలో చేరారు. మురళీమోహన్ పోటీకి దూరం కావడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, మురళీమోహన్ ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణాలేంటి? వరుసగా ఇలా ఎంపీలందరూ పార్టీకి దూరం అవ్వడాన్ని మనం దేనికి సంకేతంగా భావించవచ్చు? అంటే పర్టికులర్ గా ప్రతిభ ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కావచ్చు, అలాగే అమలాపురం, అలాగే రాజమండ్రి, ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారన్న దూరం అవుతున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ టీడీపీ వర్గాల కథనం మేరకు టీడీపీ వర్గాలు చెప్తున్న ప్రకారం చూస్తామంటే అమలాపురం ఎంపీకి ఈసారి టికెట్ ఇచ్చేదిగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోవడం లేదు అన్న విషయం క్లారిటీకి వచ్చే అమలాపురం ఎంపీగా ఉన్న పందుల రవీంద్రబాబు వైసీపీకి వెళ్లారు. పాయకరావుపేట వైసీపీ టికెట్ ఆశిస్తున్న ఉద్దేశంతో ఆయన వెళ్లారనేది టీడీపీ చెప్తున్న వాదన. సో దాంట్లో భాగంగానే మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు అమలాపురం ఎంపీ స్థానం నుంచి వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అమలాపురం లోక్సభ టికెట్ ను మాజీ ఎంపీ అలాగే మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్ కి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇక పర్టికులర్ గా మురళీమోహన్ విషయానికి వచ్చేసరికి మురళీమోహన్ వృద్ధాప్యం అంటే దాదాపు 80 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి సో ఇక ఆయన రాజకీయాలకు దూరంగా సేవా కార్యక్రమాలకు వెళ్లాలని చెప్పి నిర్ణయించినట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఛాన్సెస్ ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ మురళీమోహన్ కాకుండా వేరే బిఎస్ఆర్ సంస్థలకు సంబంధించిన అధినేత ఉన్నారా లేదా గోరంట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా వ్యవహరిస్తూ వస్తున్న ప్రస్తుతం రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చే చౌదరిని పంపిద్దామా అన్న ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు రాజమండ్రి రూరల్ నుంచి ఇప్పటికే గోరంట్ల బుచ్చే చౌదరిని పనిచేసుకోవాలన్న సంకేతాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో ఇతరత్ర కారణాలతో మళ్లీ తిరిగి ఏదన్నా గోరంట్ల బుచ్చే చౌదరిని ఎంపీ స్థానానికి రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి నిలబెడతారన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తామంటే మరొకవైపు కాకినాడ ఎంపీ స్థానానికి విషయానికి వచ్చేసరికి కాకినాడ లోక్సభ స్థానం నుంచి తెలమలశెట్టి సునీల్ పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న తోట నరసింహంకి అనారోగ్యం కారణంగా తాను పోటీ చేయలేనని తన భార్య తోట వాణికి అవకాశం కల్పించాల్సింది, అది కూడా జగ్గంపేట అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం కల్పించాల్సింది ఇప్పటికే ప్రతిపాదన చంద్రబాబు నాయుడు వద్ద పెట్టారు. దీనికి సంబంధించిన కసరత్తు, దీనికి సంబంధించిన ఆలోచన ఇంకా చంద్రబాబు పార్టీ అధినాయకత్వం చేస్తున్న పరిస్థితుల్లో పర్టికులర్ గా తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి మీరు చెప్పినట్టుగానే కొంత విచిత్రమైన పరిస్థితి. ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీకి దూరం కావటమో లేకపోతే పోటీకి దూరం కావటమో జరుగుతున్న పరిస్థితుల్లో కొత్త అభ్యర్థుల్ని వెతుక్కోవడమే కాకుండా ప్రధానంగా రెండు రాజమండ్రి మినహా ఒకవైపు అమలాపురం మరొకవైపు కాకినాడ ఎంపీ స్థానాలకు సంబంధించి అయితే టీడీపీ కొంత క్లారిటీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక మీద కూడా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇదే విషయాన్ని మురళీమోహన్ కూడా టీడీపీ అధినేత వద్ద చెప్పే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో సో దీని మీద రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ స్థానం విషయంలో కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తోంది. అయితే పిఎంఆర్, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే పైకి చెప్తున్న కారణాలు ఏవైనప్పటికీ అంటే వయసు మీద పడడం కావచ్చు, లేక చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో బిజీ కావడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చెప్తున్న కారణాలు. కానీ ఇక్కడ ఈసారి ఆయనకి ఎంపీ టికెట్ దక్కుతుందా లేదా అనే సందేహంతోనే ఆయన పార్టీని వీడుతున్నట్లుగా మనం అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఏదైనా అంటే ఆపోజిట్ వైసీపీ పార్టీతో ఆయన ఏమైనా మంతనాలు సాగిస్తున్నారా? అట్లాంటి సమాచారం ఏదైనా ఉందా? మురళీమోహన్ విషయానికి వచ్చేసరికి అటువంటి ప్రశ్నే తలెత్తదని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మురళీమోహన్ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నారు. సో ఆ దిశగా ఆలోచన చేయకపోతే ఒకవేళ లోకల్ గా అంటే పార్లమెంట్ పరిధిలోని నేతలతో ఏదన్నా కోరని పక్షంలో లేకపోతే అధిష్టానం కూడా మళ్ళీ తిరిగి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే సైలెంట్ గా ఉండి రాజకీయాలకు దూరంగా ఉంటారు తప్ప తెలుగుదేశం పార్టీని కాదని వైసీపీకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మురళీమోహన్ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం అంటే సినీ రంగంలో ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ కి అనుబంధంగా ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత
చంద్రబాబు నాయుడు కూడా అత్యంత సన్నిహితంగా మెలిగిన నేపథ్యంలో రాజమండ్రి గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ లోక్సభ టికెట్ ను దక్కించుకున్నారు, గెలిచారు. సో ఈ నేపథ్యంలో ఈసారి స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, లేకపోతే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో కావచ్చు, ఏదైనా కానీ అధిష్టానం అధినాయకత్వం తెలుగుదేశం పార్టీ టికెట్ ను రాజమండ్రి ఎంపీ స్థానాన్ని ఆయనకి కేటాయించలేని పక్షంలో అయితే సేవా కార్యక్రమాల్లో బిజీ అయిపోవటమో లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో బిజీ అవుతారు తప్ప తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీకి వెళ్తారన్న అనుమానం అయితే ఏమీ అక్కర్లేదని పార్టీ వర్గాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.